వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం వేగంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి సర్వే వివరాలు తెలిపారు. జిల్లాలోని మెదక్ నర్సాపూర్ నియోజకవర్గంలో 586 మంది బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తున్నారని చెప్పారు. మొత్తం 4,53,000 మందికి పైగా ఓటర్లలో ఇప్పటి వరకు 96.75% ఫారంలు పంపిణీ చేసినట్లు, 45,000కు పైగా ఫారంలను డిజిటలైజ్ చేసినట్లు వెల్లడించారు. ఇంకా ఫారంలు సమర్పించని అర్హులైన ఓటర్లు వెంటనే తమ బీఎల్ఓను సంప్రదించి ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తులను పూర్తి చేసి అందజేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి సహకరించి తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్ఓ రామచంద్రరాజు, జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ గ్రాఫర్, పాత్రికేయులు పాల్గొన్నారు. నమస్కారం. మన జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఎల్ స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ ప్రాసెస్ గురించి మా జిల్లాలో 586 బిఎల్ఓస్ ఉన్నారు. మెదక్ నర్సాపూర్ నియోజకవర్గం సంబంధించిన మన ఉన్న ఓటర్ జాబితా పరంగా 4,53,140 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్లో మనం 4,36,477 ఓటర్స్కి ఇప్పటివరకు ఫామ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అది 96% మన జిల్లాలో కంప్లీట్ అయింది. మిగతా కూడా రేపటి వరకు మనం కంప్లీట్ చేస్తున్నాము. దీంతోపాటు ఫామ్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత కూడా మనకి 43,091 ఫామ్స్ కలెక్ట్ కూడా చేయడం జరిగింది. ఫామ్ ఒకవేళ ఒక ఓటర్కి ఇచ్చిన తర్వాత వాళ్ళే ఫిల్ చేసి మొత్తం డీటెయిల్స్ నింపినాక 2002లో వాళ్ళే సొంత ఓటర్ ఉన్న వాళ్ళే డీటెయిల్స్, లేదంటే వాళ్ళే తల్లిదండ్రి వాళ్ళే పేరు, వాళ్ళే సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ డీటెయిల్స్తో పాటు కొత్త ఫోటో, క్లియర్ ఫోటో పెట్టుకొని అతికించి మాకు సబ్మిట్ చేయాలి. ఈ ఫామ్ మా బిఏలోకి 24 జూలై లాస్ట్ డేట్ వరకు సబ్మిట్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. కాబట్టి అందరూ ఇది ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. బిఏలోతో పాటు బిఎల్ఏస్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి నియమించడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ తరఫు నుంచి వాళ్ళు కూడా బిఏలతో పాటు తిరిగి గైడ్ చేస్తున్నారు. ఎలా ఫిల్ చేయాలి, ఏమేమి డీటెయిల్స్ చూసుకోవాలి. మన తరఫు నుంచి కూడా బిఏలోస్ ప్రతి ఇంటికి 3 విజిట్ చేయాల్సిన ఉంది. ప్రతిసారి ఫస్ట్ టైం వాళ్ళ డిస్ట్రిబ్యూషన్కి, నెక్స్ట్ టైం వాళ్ళ కలెక్షన్కి, సెకండ్ టైం ఎవరైనా లేకుండా థర్డ్ టైం మళ్ళీ వెళ్ళి ఫామ్ కలెక్ట్ చేయడానికి బిఏలో ఇంటికి వస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందుబాటులో లేక ఈ ఒక నెల సమయంలో వాళ్ళే ఆన్లైన్ కూడా voters.eci.gov.in పోర్టల్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ ఓటర్ ఐడి అండ్ ఆధార్ ఐడి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తే దానికి సబ్మిట్ చేసుకోవచ్చు. సబ్మిట్ అయిన తర్వాత బిఏలో లాగిన్లో ఈ ఫామ్ మనకు కనిపిస్తుంది. సో ఇది చాలా సింపుల్ ఫామ్ మనం ఈసీఐ తరఫు నుంచి తయారు చేయడం జరిగింది. మీకు ఉన్న ప్రజెంట్ ఓటర్ డీటెయిల్స్ పైన ప్రీఫిల్డ్ వచ్చినాయి. ఇది బిఏలో మీకు ఇస్తారు. ఫోటో అతికించి ప్లస్ 2002 ఉన్న డీటెయిల్స్ పరంగా మీరు ఫిల్ చేసి మా బిఏలోకి ఇస్తే ఫర్దర్ ప్రాసెస్ మనం చేయగలుగుతాం. డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడానికి మనం 31 జూలై వరకు సిద్ధంగా ఉంటాము. సో అందరికీ రిక్వెస్ట్, మీ ఎన్యూమరేషన్ ఫామ్ ఖచ్చితంగా బిఏలోకి రావాలి. ఫిజికల్ ఫామ్ అయినా ఆన్లైన్ అయినా మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఖచ్చితంగా బిఏలో వరకు ఇది సబ్మిట్ చేయాలి. థ్యాంక్ యూ. సో ఉత్తరాఖండ్ సిఇఓ ఉత్తరాఖండ్ వెబ్సైట్లో 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటే నేమ్ సర్చ్, అందరూ సిఇఓస్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నాము. నేమ్ సర్చ్లో నేను మా ఫాదర్ రాంపాల్ సింగ్ పేరు కొట్టినప్పుడు నాకు కనిపిస్తాయి. రాంపాల్ సింగ్ చాలా మంది ఉన్నారు కాబట్టి అది 10 ఆప్షన్స్ వచ్చింది. నేను చూసుకుంటాను రాంపాల్ సింగ్ సన్ ఆఫ్ ఏ గారికి. సో తెలుస్తుంది నా తండ్రి పేరు ఎక్కడ ఉన్నాయి. సెకండ్ ఆప్షన్ ఎపిక్ కార్డ్తో మీరు సర్చ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ మీ ఫాదర్కి అప్పుడే కూడా ఎపిక్ కార్డ్ ఉంది, ఓటర్ ఐడి ఉంది, ఆ నెంబర్తో కూడా చేసుకోవచ్చు. థర్డ్ ఉన్నాయి, ఒకవేళ మీకు నియోజకవర్గం, పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ దాదాపు ఐడియా ఉంది, ఈ నాది అప్పుడే ఈ పోలింగ్ స్టేషన్ ఉండే, ఆ పోలింగ్ స్టేషన్కి జాబితా కూడా మీకు వచ్చేస్తుంది, ఫుల్ జాబితా వచ్చేస్తుంది. దాంట్లో సర్చ్ ఆప్షన్ కొట్టినాక మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా 2002 డీటెయిల్స్ మనం ఫైండ్ అవుట్ చేసి కన్ఫర్మ్ చేసి ఫామ్ నింపినాక ఇవ్వాలి. ఇది మ్యాపింగ్ కూడా మన దగ్గర బిఏలోస్ ప్రీ ఎస్ఐఆర్ ఫేజ్లో కూడా కంప్లీట్ చేశారు. సో రూరల్ ఏరియాస్లో మోస్ట్లీ బిఏలోస్ దగ్గర ఇవి డీటెయిల్స్ ఉన్నాయి. మీదే 2002లో ఎక్కడ ఉన్నాయి డీటెయిల్స్ మీదే, కానీ మీ తండ్రికి అన్మ్యాప్ ఉన్న వాళ్ళకి డీటెయిల్స్ లేవు మన దగ్గర, కానీ మ్యాప్ అయిన వాళ్ళకి ఆ డీటెయిల్స్ కూడా కరెక్ట్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు ఐడియా లేదు కానీ బిఏలో కనుక్కొని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనకి మ్యాపింగ్ అయిందా లేదా. మ్యాపింగ్ అయింది అంటే ఏం ఇబ్బంది లేదు, డైరెక్ట్లీ ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసి పెట్టవచ్చు అలాంగ్ విత్ ద లేటెస్ట్ ఫోటో.
ఫామ్ రావట్లేదు వాళ్ళకి నేమ్స్ డిలీట్ చేసి 31 జూలైకి డ్రాఫ్ట్ రూల్ కూడా పబ్లిష్ చేయాల్సిన ఉంటుంది. సో ఆఫ్లైన్ ఫామ్తో పాటు ఎవరైనా బయట ఉన్నారు, మీరు బిఏలో కాంటాక్ట్లో రాలేకపోతున్నారు, మీరు voters.eci.gov.in కూడా మీ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. మీ మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఒకటి ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ నంబర్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వచ్చినాక సబ్మిట్ కొడితే ఆ ఫామ్ కూడా బిఎల్ఓ యాప్లో కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ఈక్వివలెంట్ టు ద పేపర్ ఒకవేళ లేకుండా ఆన్లైన్ కూడా డీటెయిల్స్ ఫిల్ చేసుకోవచ్చు. సో వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ. ఒకవేళ ఫర్దర్గా మనకి అభ్యంతరాలు ఉన్నాయి, రాలేదు, ఆర్ కొంతమందికి డూప్లికేట్ ఇంకా కనిపిస్తున్నాయి, సో దీనికి కూడా ఆబ్జెక్షన్స్ అండ్ క్లెయిమ్స్కి 31 జూలై టు 30 ఆగస్ట్ వరకు టైం ఇచ్చారు. మరి అప్పుడే కూడా ఏదైనా పెటిషన్ ఫైల్ చేస్తే ఈఆర్ఓస్కి బాధ్యత ఉంటుంది. అది మొత్తం చెక్ చేసి వెరిఫై చేసి వాళ్ళు ఒకటి డిసిజన్ ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.